జిల్లాలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. గ్రామ దేవతలో ఒకరైన సార్గమ్మ దేవత కొలువున్న గ్రామాల్లో హోలీకి ఒక్కరోజు ముందుగానే కామదహనం చేసి పౌర్ణమి రోజు హోలీ ఆడడం ఆనవాయితీ. ఈ గ్రామాల్లో 2 రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు. సార్గమ్మకు పూజలు చేసి సంబరాలు చేసుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా వాసులు. తెలంగాణ పల్లెల్లో కొన్ని చోట్ల పండుగల్లో వింత ఆచారాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా దేశమంతటా మార్చి 14న హోలీ జరుపుకుంటే తెలంగాణలో సార్గమ్మ దేవి ఆలయం ఉన్న గ్రామాల్లో మాత్రం మార్చి 14కి ముందు రోజు అంటే ఇవాళ హోలీ జరుపుకోవడం ఆనవాయితీ. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇవాళ హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, గూపన్పల్లి గ్రామాల్లో హోలీ పండుగ సందర్భంగా సార్గమ్మ అమ్మవారిని కొలిచి కాముడి దహనం చేశారు. పాడి పంటలు, గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి పూజలు చేశారు. చిన్నపిల్లలు హోలీ పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి కామదహనంలో వేశారు. కామదహనం తర్వాత పోటాపోటీగా పెద్ద పెద్ద బండరాళ్లు ఎత్తి సందడి చేశారు. కామదహనము ఎందుకు చేస్తారంటే కామ, క్రోధ, మోహ ఈ యొక్క మత మాత్సర్యాలు ప్రజలకు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఈ యొక్క అగ్నిలో కాల్చివేసి మంచి గుణాలను అవలంబించుకొని మంచి శాంతియుతంగా అందరూ ప్రేమభావంతో శత్రువులైనా సరే పగవాళ్ళైనా సరే ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉండి రంగులు పూసుకొని అందరూ సంతోషంగా పండుగ చేసుకోవాలని ఈ యొక్క కాముడు కాల్చడం జరుగుతుంది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క హోలీ పండుగ జరుపుకుంటారు. మా గ్రామంకి వచ్చేసి ఒకరోజు ముందు జరుపుతాము. ఎందుకంటే మా గ్రామంలో సార్గమ్మ విగ్రహం ఉంటుంది. సార్గమ్మ ఉన్న దగ్గర ఒకరోజు ముందు కార్యక్రమం జరపబడుతుంది. హోలీ పండుగ కావడంతో చిన్న పెద్ద అంతా రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. మోదుగు పూల రంగులతో సంప్రదాయబద్ధంగా పండుగ నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు. పూర్వకాలం నుంచి ఈ గుడాలు ఉంటున్నాయి. ఈ కాముట్ట తీసి మంచికిని పెడతాము, మంచికిని బుక్తారు. ఇదంతా భగవంతుడి లెక్క. అయితే గుడాలు పోసి పవిత్రంగా దక్కుని ఎదురుకొచ్చి ఈ కాముట్ట ఉడకబెట్టాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకోనున్నారు. వయసుతో సంబంధం లేకుండా రంగులు చల్లి సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు పబ్లిక్. ప్రకృతి మాత సొగసును దిద్దుకొని కనువిందు చేస్తున్నాయి మోదుగ పూలు. వీటిని హోలీ పూలు అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు హోలీ పండుగ జరుపుకోవాలంటే ఈ పూలు కంపల్సరీ. పూలతో రంగునీళ్లు తయారు చేసుకుని చల్లుకునేవారు. రాను రాను వాటి ప్రాధాన్యత తగ్గుతుంది. సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో మాత్రం మోదుగు పూలతోనే హోలీ జరుపుకుంటారు. హోలీ దగ్గర పడడంతో అడవిలోకి వెళ్లి మోదుగు పూలు తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. అడవిలో చెట్లన్నీ మోడుబారుతున్న వేళ ప్రకృతి ఒడిలో అందంగా విచ్చుకునే పుష్పాలు మోదుగు పూలు. హోలీకి 4 రోజుల ముందు నుండే చెట్ల నిండా విరబూసిన మోదుగు పువ్వులు అడవికి కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. హోలీ పండుగ కోసం రంగుల లోకాన్ని ఆవిష్కరిస్తాయి మోదుగ పూలు. ఈ పూలతోనే హోలీలో చల్లుకునేందుకు రంగుల్ని తయారు చేసుకుంటారు. అందుకే వీటిని హోలీ పూలను కూడా పిలుస్తుంటారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మోదుగు చెట్ల నిండా విరబూసిన పూలు స్థానికులను, బాటసారులను ఆకట్టుకుంటున్నాయి. యువకులు, వృద్ధులు అడవుల్లోకి వెళ్లి మోదుగు పూలు తెచ్చుకుంటున్నారు. హోలీ పండుగ కోసం మోదుగు పూలతో రంగునీళ్లను తయారు చేస్తున్నారు. హోలీ పండుగ వచ్చిందంటే హోలీ పండుగ రోజు దీన్ని ఏం చేస్తారంటే ఆనవాయితీగా హోలీ పండుగ రోజు ఒక 1 రోజుల ముందు దీన్ని పువ్వును తెంపుకొని ఆరబెట్టి ఉడకబెట్టి దీన్ని హోలీ పండుగ రోజు దీన్ని సంబరాలు చేసుకుంటాం. మా తాత ముత్తాతల నుండి వచ్చిన ఆనవాయితీ ఇది. అప్పటి నుండి మేము కలర్లు అనేది వాడము. ఎందుకంటే దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. దీనికి ఎలాంటి వ్యాధులు రావు. దీని గోగు పువ్వు తింటే కూడా దీనిలో ఒక రసాయన మకరందం ఉంటుంది. ఆ పువ్వు ఇప్పి తింటే అందులో 2-3 డ్రాపులు చక్కెరలాగా మకరందం వెళ్తుంది. అది తింటే కూడా హెల్త్కు చాలా మంచిదంట. ఈ పూలను వేడి నీళ్లలో ఉడికిస్తే సహజ సిద్ధమైన రంగు తయారవుతుంది. ఈ రంగుతో ఎలాంటి చర్మ సమస్యలు, ఎలర్జీలు రావు. హోలీకి కెమికల్స్ ఉండే కలర్స్ ను పక్కన పెట్టి మోదుగు పువ్వుతో రంగులు తయారు చేసుకుంటామని చెబుతున్నారు గోవర్ధనగిరి గ్రామస్తులు. పువ్వును తీసుకెళ్లి ఇంటికాడ ఉడకబెట్టి దానికి రంగులు తయారు చేసి అందరి మీద చల్లి హోలీ పండుగ ఆనందంగా జరుపుకుంటాం. మేము అందరం తాత ముత్తాతల నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి. మేము కలర్లు పెట్టి ఆడం హోలీని ఈ పువ్వుని తీసుకుపోయి పువ్వుతో రంగులు తయారు చేసి అందరి మీద చల్లి రంగులు పోసుకొని అది చేస్తాం. ఎందుకంటే ఈ పువ్వుల బాబతి రంగులు ఏం ఎఫెక్ట్ కాదు, మంచిగా ఉంటుంది. మన రసాయనాలు వాడినాం అనుకో హెల్త్ కూడా ప్రాబ్లం ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది మా తాత ముత్తాత నుంచి 200 సంవత్సరాల క్రితం నుంచి ఇది ఆనవాయితీగా ఈ గోగు పువ్వు అనేది మా వాళ్ళు వాడినరు.
వాళ్ళ ద్వారా మేము కూడా ఈ 50 సంవత్సరాల నుంచి మేము కూడా ఈ పువ్వును తెంపుకొని ఆరబెట్టి దానిలో నానబెట్టి రసాయనం తీసి దీన్ని మేము రంగుల విధంగా వాడుకునేది. నారింజ రంగులో కనువిందు చేస్తున్న ఈ పూలు కొన్ని రోజులే కనిపిస్తాయి. హోలీ తర్వాత చూద్దామన్నా దొరకవు. ఇదే ఈ పూల ప్రత్యేకత. హోలీ పండుగకు కెమికల్స్ ఉన్న రంగులను పక్కన పెట్టి కూరగాయలతో రంగులు తయారు చేస్తున్నారు మహిళలు. నల్గొండ కేంద్రంలో నివాసం ఉంటున్న అరుణ్ జ్యోతి ఆకుకూరలు, పప్పు దినుసులు, బీట్రూట్, పసుపు, నిమ్మకాయలతో కలర్స్ తయారు చేశారు. వాటిని బంధువులతో పాటు చుట్టుపక్కల వారికి పంపిణీ చేశారు. న్యాచురల్ కలర్స్ తో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కెమికల్స్ తో చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. హోలీ సంబరాల్లో అందరూ న్యాచురల్ కలర్స్ వాడాలని సూచించారు జ్యోతి. సంవత్సరం చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా హోలీ కలర్స్ అనేది వేసాను. మీరు కళ్ళు మూసుకొనైనా మీరు రంగులు అనేవి ఐడెంటిటీ చేయొచ్చు. అంటే ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ నుంచే. మనం నార్మల్గా టెక్స్టైల్ డైస్ వాడే కలర్స్ నుంచి కళ్ళు మూసుకొని చేయండి, కెమికల్ వాసన తప్పించి ఇంకోటి రాదు. ఇందులో చాలా మంచి సువాసన, మళ్ళీ మనకి రంగులు కూడా ఇవి రంగురంగులు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ తోటి హోలీ ఆడి ఈ హోలీని ఇంకా ఆహ్లాదంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇవి ఎలా చేస్తారంటే మనకు దొరికేవే కదండి. ఇప్పుడు న్యాచురల్గా మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బీట్రూట్ అనగానే గులాబీ రంగు, మనకి బంతిపూలు దాని రంగులే కనబడుతుంటాయి, 2 రంగులు వస్తుంటాయి. ఏవైనా ఏ కలర్స్ అయినా మనకు కనిపించి దానికి మనకి సైడ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గోంగూరని తీసుకుంటే పుల్లగా ఉంటుంది కదా, ఇరిటేషన్ ఇస్తుంది. అలాంటివి మనం చూసుకొని పుదీనా, తులసి ఇలాంటి ఆకులని కొంచెం తీసేసుకొని మనము మిక్సీ తిప్పేసేసుకొని, దాంతోపాటు బ్యాలెన్స్ కోసం నేను ఏం చేస్తానంటే జొన్నలు రేట్ తక్కువగా ఉంది కాబట్టి అది మిక్సీ తిప్పేసేసుకొని అందులో బ్యాలెన్స్ చేసేసుకొని ఫైన్ స్ట్రక్చర్ రావడానికి చేసేసుకుంటానండి. బయట దొరికే రంగులు టెక్స్టైల్ డైస్ వాడడానికి తేడా అంటే మనకు అర్థమవుతుంది. అవి విషపూరితం. పిల్లల నోట్లో గినక పడితే వామిటింగ్ చేసుకోవడము, కళ్ళల్లో పడితే లేనిపోయి ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్స్ రావడము చూస్తూ ఉంటాము. ఇది వాడితే ఇంకా పిల్లలు ఎంతసేపు అయినా ఆడుకోనివ్వండి అనేటట్లుగా ప్రశాంతంగా ఇంకా ఆడితే మంచిదే కదా అన్నట్టుగా ఉంటుంది. ఓరుగల్లులో నాన్ లేఅవుట్ భూముల క్రమబద్దీకరణ స్పీడ్ అందుకుంది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం 25% రాయితీ కల్పించడంతో పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ కోసం ఆఫీసులకు క్యూ కడుతున్నారు పబ్లిక్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేస్తున్నారు అధికారులు. ఎల్ఆర్ఎస్ పై దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి సమాచారం అందిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనధికార లేఅవుట్ స్థలాల క్రమబద్దీకరణ దరఖాస్తులను క్లియర్ చేస్తున్నారు అధికారులు. 2020లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించాయి. 2020 అక్టోబర్ 31 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు అధికారులు. ₹1000 ఫీజు చెల్లించి ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకున్నారు లోకల్స్. నగరంలో మొత్తం 158,097 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 10,840 దరఖాస్తులను పరిశీలించి ఆమోదించారు. ఇంకా 147,257 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోనే అత్యధికంగా 1,989 అప్లికేషన్లు రాగా ఇప్పటి వరకు 3,000 దరఖాస్తులకు ఆమోదం ముద్ర పడింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను ఫిల్టర్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా, దరఖాస్తుదారుడు పూర్తి స్థాయిలో పత్రాలు సమర్పించాడా లేదా అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చి జీపీఎస్ ద్వారా స్థలాలను పరిశీలిస్తున్నారు. నాన్ లేఅవుట్ స్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. 25% రాయితీతో ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. అయితే 25% ఎలా తగ్గిస్తారు, అసలు ఎంత చెల్లించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు జీడబ్ల్యూఎంసీతో పాటు కాశీబుగ్గ, కాజీపేట సర్కిల్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు, జీవో, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందిస్తున్నారు. మా హెల్ప్ డెస్క్ వచ్చిన వాళ్ళు కొన్ని సందేహాలు ఏమడుగుతుందంటే నా యొక్క ప్లాట్ పేరు మీద ఇంత అమౌంట్ వచ్చింది,
నేను ఇంత కట్టుకోవాలి అనేది మా దగ్గర తెలుసుకొని పోతున్నారు. వాళ్ళు వాళ్ళ మేమైతే మా ఐఆర్ ఆఫీసర్ చెప్పిన ప్రకారంగా మీ ఫోన్పే ద్వారా కానీ లేకుంటే మీ యొక్క మీ సర్వీస్ సెంటర్ కానీ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ మీరు అమౌంట్ ఉంటే చెల్లించుకోవచ్చు, లేకుంటే మా యొక్క ఎంప్లాయీ దగ్గర నుంచి కూడా కట్టుకోవచ్చు అనేది వల్ల మాకు ఐఆర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారంగా మేము ఫాలో. రాయితీ ముందు మామూలుగా రోజుకు ఒక 30-40 మంది వచ్చేది, కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాయితీ వచ్చిందో ఇప్పుడు మాత్రం చాలా క్రౌడ్ మాత్రం పెరుగుతుంది. మ్యాక్సిమం 60-70 మంది అట్లా వస్తున్నారు, కానీ వాళ్ళ సందేహాలు అడిగిపోతున్నారు. ఎల్ఆర్ఎస్ గురించి వచ్చాను. మెసేజ్ రాగానే వచ్చినాక ఎల్ఆర్ఎస్ నా పేరు మీద నర్శెట్టి మనోహర్ పేరు మీద వచ్చిందనగానే ఆయన ఓపెన్ చేసి నా ఫైల్ ఓపెన్ చేయగానే అమౌంట్ వచ్చేది. అమౌంట్ నేను ఫోన్పే ద్వారా చెల్లించాను. 20,778 రూపాయలు చెల్లించాను. నాది సక్సెస్ఫుల్గా అయినట్టు నాకు ఒక రసీదు ఫోన్కు మెసేజ్ వచ్చేది. బాగా ఉంది, సర్వీస్ మంచిగా ఇస్తున్నారు, చాలా మంచిగా జరుగుతుందండి. ఎల్ఆర్ఎస్ కోసం కార్యాలయాలకు క్యూ కడుతున్నారు పబ్లిక్. తమ అప్లికేషన్ పొజిషన్, ఇతర సమాచారం కోసం హెల్ప్ డెస్క్ లను ఆశ్రయిస్తున్నారు. 25% రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సదుపాయాన్ని మరో నెల రోజులు పొడిగించాలని కోరుతున్నారు. చాలా తక్కువ ఉన్నది 31 వరకు, అంటే ఇంకొక నెల 40 రోజులు పెంచితే అందరికీ బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. అట్లా ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఇన్ని రోజుల కింద పెండింగ్ అయింది కదా, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా టైం పెంచితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. రైతు వెరీ హ్యాపీ, పర్లేదు బాగుంది. ఇది అందరికీ మేలు జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. రాయితీ పెట్టి 25% డిస్కౌంట్ ఇచ్చి చాలా సంతోషకరమైన విషయం. రాయితీ 25% ఇస్తున్నారు, కానీ వెరిఫై కాలే. ల్యాండ్ వెరిఫై ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని వీళ్ళు ఇంకోళ్ళకి 3 ఇచ్చింది కదా. వీళ్ళు లేవు, మన ఇది చెరువులకు సంబంధించిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చింది కాదు. 3 వెరిఫై చేయలే, ఏం చేయలేదు. అప్లికేషన్ పెట్టిన వాళ్ళకెల్లా ఇది ఇచ్చిండ్రు. ఇచ్చి 25% తక్కువ అని చెప్పగానే ఎల్ఆర్ఎస్ అది మళ్ళీ ఓన్లీ ఇది అనామత గవర్నమెంట్కు ఖాతాకు జమ చేసుడే. తర్వాత వాళ్ళు వెరిఫైకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటేనే మళ్ళీ ప్రొసీడింగ్ ఇస్తుంది, లేకపోతే ఇంతే సంగతి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, సిక్కం, దేవాదాయ, ఇనాం భూములు వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తున్నారు. అలాంటి వాటిపై డాక్యుమెంట్స్ మరోసారి పరిశీలించి సమాచారం ఇస్తామంటున్నారు అధికారులు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావలసిన పత్రాలతో పాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్ఎస్సి, ఇంటర్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఏప్రిల్-మే 2025 ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించింది తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వచ్చే నెల 20 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు జీవో విడుదల చేశారు అధికారులు. పరీక్షలు 2 సెషన్స్లో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే రెండో సెక్షన్ 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కొనసాగనుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నారు. క్రీడల ద్వారా సమతుల్యమైన శారీరక, మానసిక అభివృద్ధి పొందవచ్చన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నల్గొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ శరత్ చంద్రతో కలిసి వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రారంభించారు కలెక్టర్. పోలీస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగమని తెలిపారు ఎస్పీ. పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ గా ఉండాలన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులందరూ స్పోర్ట్స్ స్పిరిట్ తో ఆడాలని సూచించారు. ఇక పోటీల్లో సుమారు 300 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. నల్గొండ జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్ తిరిగాను, కొన్ని కాదు చాలా తిరిగాను. సో ఎక్కడ వెళ్ళినా స్పెషల్లీ బాయ్స్ స్కూల్స్లో నేను అడుగుతూ ఉంటాను, మీరు మీ లక్ష్యం ఏంటి, చదువుకొని తర్వాత ఏం సాధ్యం చేయడానికి ట్రై చేస్తారు. బాయ్స్ స్కూల్స్లో మీరు నమ్ముతారా నమ్మరా 90% వాంట్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. వాళ్ళు ఆర్మీ చెప్పురు, డాక్టర్ చెప్పురు, టీచర్స్ చెప్పురు. నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది కలెక్టర్ వచ్చారు కాబట్టి కలెక్టర్ అయినా చెప్తారు. బట్ 90% ఆఫ్ దెమ్ దే సీ యూ యాజ్ ఇన్స్పిరేషన్. మాతో మా పోలీస్ సిబ్బంది ఉంటారు, గన్మెన్ ఉంటారు, ఫీల్డ్ విజిట్ వెళ్ళేటప్పుడు ఎస్ఐస్ కూడా మాతో వస్తున్నారు. వాళ్ళని చూసి పిల్లలు చాలా మోటివేట్ అవుతున్నారు.
సో మీ అందరు వాళ్ళకి ఒక ప్రేరణగా ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇంపోర్ట్స్, ఇలాంటివి ఈవెంట్స్కి, ఇలాంటివి స్పోర్ట్స్ కార్యక్రమాలకి ఇంకా విలువ ఉంటుంది. మనం పోలీస్ గురించి మాట్లాడితే బయట వాళ్ళకి చాలా గ్లామరస్, చాలా ఫ్లెంబాయింట్ అనేది ఒక ఆక్యుపేషన్గా అనిపిస్తుంది. బట్ నిజంగా మీ అందరికీ తెలుసు మీరు ఎంత ఒత్తిడి, ఎంత ప్రెషర్ తట్టుకుంటారు. ఇది ఒక మంచి అవకాశం. మన మెన్లో ఉన్న టాలెంట్ అనేది కూడా మనం బయటకు తీసుకురావడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది మనకి స్పోర్ట్స్ మీట్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా నా ఉద్దేశంలో స్పోర్ట్స్ అనేది మనము ఓన్లీ ఒక మీట్ లేకపోతే ఏదో ఒక ఈవెంట్ లాగా కాకుండా అది మన ఒక లైఫ్ స్టైల్ లాగా ఉండాలని అది నా నమ్మకం. ఎందుకంటే దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది యూ విల్ హ్యావ్ ఫిట్నెస్. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ అన్ని డిపార్ట్మెంట్తో కంపేర్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే మనకున్న స్ట్రెస్కి, మనకున్న ఫిజికల్ స్ట్రెస్కి మనం ఎంత ఫిట్గా ఉంటే మనం అది అంత ఈజీగా తట్టుకుంటాం. పొద్దున్న లేచి బందోబస్తు చేయాలి, లేకపోతే ఎవరైనా పికప్ చేయాలన్నా కూడా మనకి ఆ ఫిట్నెస్ లెవెల్ అనేది ఉండాలి. సో దానికి ఈ స్పోర్ట్స్ ఆడుతున్న కొద్దీ మనం మెల్లిమెల్లిగా మన ఫిట్నెస్ లెవెల్. నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ ఆడితే తాట తీస్తామన్నారు సిపి సాయి చైతన్య. బెట్టింగ్ ఆడించేవారు, ఆడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని హెచ్చరించారు. బెట్టింగ్ వల్ల యువత ప్రాణాలు తీసుకోవడం, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తల్లిదండ్రులకు తీరని బాధను కలిగిస్తుందన్నారు. ఇక హోలీ అనేది మన రంగుల పండుగ అన్నారు. ఇతరుల భావాలకు ఇబ్బంది పెట్టకుండా హోలీ జరుపుకోవాలని సూచించారు. న్యాచురల్ కలర్స్ తో పండుగను ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నారు సిపి సాయి చైతన్య. హోలీ పండుగ ఉంటుంది. హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి. సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు. రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ ఇస్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇష్టం లేని వాళ్ళకి రంగులు పిలవడం కానివ్వండి, వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి, లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి, కొంతమంది కొన్ని లొకాలిటీస్లో వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం, అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద ఆల్మోస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి సెక్షన్ 22 ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది. దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ హోలీ సందర్భంగా ఈ ర్యాష్ డ్రైవింగ్లు కానివ్వండి రోడ్ల పైన ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఈస్ బ్యాన్ అండ్ విల్ బి మోర్ స్ట్రిక్ట్ ఆన్ దెమ్. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ యాప్స్ గురించి మీకున్న మాది కూడా నేను సోషల్ మీడియా టీంతో ఇప్పుడు వాళ్ళకి దిశానిర్దేశనం చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా యాక్టివ్గా సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తాం. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా వాడిని పట్టుకోవడం. అండ్ సెకండ్ లెవెల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి ఆడుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వీల్ గో అండ్ ఫైండ్ దిస్. ఎవరైతే రన్ చేస్తున్నాడో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆర్ ఎయిమ్ ఈస్ నాట్ కీమ్. విల్ బీ వెరీ హార్డ్ అగేన్స్ట్ బెట్టింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి. వీల్ నాట్ మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళడం, వాడిని పట్టుకోవడం, ఈ మనీని కూడా సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా చెప్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దట్ థింగ్కి అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలని. సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ బెట్టింగ్ యాప్స్. ఉల్సాయా అది యాక్చువల్లీ ఇదే మార్నింగ్ చెప్పారు. ఐ ఆస్క్ దెమ్కి ఒకసారి ఈవినింగ్ వాట్ ఏం జరుగుతుంది ఏంటి అని. నేను ఇప్పుడే వచ్చాను. ఐ షుడ్ నాట్ జస్ట్ జంప్ ఎనీథింగ్. అసలు ఏం జరుగుతుంది, యాక్టివిటీస్ ఏంటి, ఎంతమంది వస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అనే దాని మీద వీళ్ళు రివ్యూ చేసి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట గ్రామ శివారులో వల్లభ మిల్క్ సెంటర్ కంపెనీని పరిశీలించారు ఆర్డీఓ శేఖర్ రెడ్డి. కంపెనీ యాజమాన్యం మిల్క్ పదార్థాల వ్యర్థాలను బోర్ల ద్వారా భూమి లోపలికి వదులుతున్నారని గ్రామస్తులు ఆందోళన చేశారు. భూమి, నీరు కలుషితమై పంటలు పండడం లేదని, పశువులు మరణిస్తున్నాయని నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ కంపెనీ పరిసరాలు పరిశీలించారు. కంపెనీలో రూల్స్ కి విరుద్ధంగా 15 బోర్లు ఉన్నాయని, అనుమతి లేకుండానే బాయిలర్లో కర్రను వాడుతున్నారని తెలిపారు. వ్యర్థాలను భూమిలోకి వదులుతున్నారని పరిశీలనలో తేలిందన్నారు. త్వరలో పీసీబీ అధికారులతో కలిసి పరిశీలించిన కంపెనీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆర్డీఓ.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎండ నుంచి పంటను కాపాడుకునేందుకు మామిడికాయలకు ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ కడుతున్నారు రైతులు. కవర్ తొడిగిన పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సాధారణ మామిడికాయలు టన్నుకు 30 నుంచి 35 వేలు ఉంటే కవర్ తొడిగిన మామిడి టన్నుకు 60 నుంచి 70 వేల వరకు ఉంటుంది. కార్పొరేట్ సంస్థలు నేరుగా తోటలకు వచ్చి ఈ పండ్లను కొంటారు. ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్తో దిగుబడి రెండింతలు పెరుగుతుందని, కాయలు మంచి రంగుతో పాటు బరువు కూడా ఉంటాయని తెలిపారు హార్టికల్చర్ అధికారి డాక్టర్ లక్ష్మణ్. మాకు దీనివల్ల నా బెనిఫిట్ ఏంటంటే స్ప్రే మందులు మిగిలిపోతున్నాయండి. నాకు ఒక 4 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ 4 ఎకరాలకు వచ్చేసరికి మాకు ఒక స్ప్రేకి వచ్చేసి 12,000 నుంచి 15,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ కవర్లు కట్టడం వలన మాకు ఖర్చు అనేది మిగిలిపోతుంది. పైగా ఇంకొకటి ఈ కవర్లు కట్టడం వలన మాకు లాభం ఏంటంటే ఎండ నుంచి కొద్ది ఉపశమనం ఉంటుంది. ఒక సైడు బాగా తెల్లగా అయిపోయి ఒక సైడ్ ఏమో కాయ షైనింగ్ ఉంటుంది. ఈ కవర్లు వలన లాభం బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది. మాకు దిగుబడి మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. పోయిన సంవత్సరం మేము కవర్లు ఇచ్చారు కానీ బయట తెచ్చుకున్నాం. మాకు రేటు ఎక్కువగా ఉన్నది. ఈసారి హార్టికల్చర్ వారు ₹2.12 పైసలకు ఒక కవర్ చొప్పున మాకు 6,000 కవర్లను ఇవ్వడం జరిగింది. ట్రిప్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెస్టేషన్ కానీ, సన్ బార్న్ కానీ వీటి ప్రభావం నుండి మనం కాయల్ని కాపాడగలుగుతాం. అదేవిధంగా ఈ కవర్స్ తొడగడం ద్వారా కాయలో ట్రాన్స్పిరేషన్ లాస్ అనేది తక్కువగా ఉండడం ద్వారా కాయ సైజు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కాయ రంగు కూడా విపరీతంగా వస్తుంది. మంచి బంగారు రంగులో ఉండడం ద్వారా కాయ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. అంతేకాకుండా ఒక రైతుకు సుమారుగా ఎకరానికి 8,000 చొప్పున సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఫ్రూట్ కవర్స్ తొడిగిన కాయలు తిన్నట్లయితే మనుషులలో కూడా ఈ రసాయనాల అవశేషాలు తక్కువగా ఉంటాయి కాబట్టి రైతులలో కూడా చెడు ప్రభావం అనేది. కొమరం భీం, ఆసిఫాబాద్, కౌటాల, బెజ్జీరు ప్రాంతాల్లో తునికి పండ్ల సీజన్ మొదలైంది. తెలంగాణ సపోటాగా పేరుగాంచిన ఈ పండ్లు అటవీ ప్రాంతాల్లో కేవలం ఎండాకాలంలోనే దొరుకుతాయి. కొమరంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో తునికి పండ్ల కోసం కంకాలమ్మ గుట్టపై ఉన్న అడవుల్లోకి వెళ్తున్నారు స్థానికులు. ఈ పండ్లను సేకరించి మార్కెట్కు అమ్ముకుంటున్నారు. వీటి ధర కేజీ 150 నుంచి 200 వరకు ఉంటుంది. ఈ పండ్లు రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంతో మార్కెట్లలో వేగంగా పండ్లు అమ్ముడుపోతున్నాయి. మార్చి మాసంలో పుష్కలంగా దొరుకుతాయి. కౌటాల అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. ఇవి అనేక పోషకాలు ఉన్న తునికి పండ్లు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కిలో 150 నుండి 200 వరకు పలుకుతుంది. అలాగే ప్రతి సీజన్లో ఈ యొక్క తునికి పండ్లు సేకరించి నిల్వ కూడా ఉంచుతారు కాబట్టి ప్రతి ఒక్కటి ఆరోగ్యకరంగా చాలా బాగుంటుంది. కాబట్టి తెలంగాణ సపోటాగా పిలువబడే తునికి పండ్లు ప్రత్యేకంగా కౌటాల, కనకాలమ్మ గుట్ట చుట్టుపక్కల విపరీతమైన చెట్లు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కూడా ఈ యొక్క చెట్లని కాపాడాలని మేము కోరుకుంటున్నాం. ఇది మంచి పోషకాలు గల పండ్లు సీజన్ వైజ్గా దొరుకుతుంది. ఏప్రిల్, మే నెలలో న్యాచురల్గా అడవులలో దొరుకుతుంది కాబట్టి మీకు ఈ పండు దొరికినట్లయితే తప్పకుండా తినండి. దీని రేటు దాదాపు 150 నుంచి 200 దాకా పర్ కేజీ ఉంటుంది. తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి. తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి మట్టం వేగంగా తగ్గిపోతుంది. భారీగా వర్షాలు కురిసి పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో వచ్చినప్పటికీ నీటి నిల్వ క్రమంగా తగ్గిపోతుంది. ఎండలు ముదరక ముందే డెడ్ స్టోరేజ్కి దగ్గరవుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు తాగు, సాగునీరు అందించడంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. హైదరాబాద్కు తాగునీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. మొన్నటి వర్షాకాలంలో పుష్కలంగా వానలు కురవడంతో సాగర్ నిండుకుండలా మారింది. చాలా రోజుల పాటు భారీగా వరద నీరు రావడంతో లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. డ్యాం మొత్తం నిండడంతో ఈ ఏడాది నీటి కష్టాలు ఉండవని భావించారు పబ్లిక్. కానీ ఎండల తీవ్రతకు నీళ్లతో పాటు ప్రజల ఆశలు ఆవిరైపోతున్నాయి. ఎండాకాలంలో ఆరంభంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. ఉన్న నీటిని క్రమంగా వాడుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సాగర్ నీళ్ల కోసం తెలుగు రాష్ట్రాలు పోటీపడి అడ్డగోలుగా వినియోగిస్తున్నాయని, కొద్ది రోజుల్లో నీటి మట్టం అడుగంటే పరిస్థితి ఉందని వాపోతున్నారు ఆయకట్టు రైతులు. ఉన్న నీటిని పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాసంగి పంట చేతికి రావాలంటే ఇంకో 2 నెలలు పడుతుందని, అప్పటి వరకు నీటిని క్రమంగా వాడాలని కోరుతున్నారు. ఈరోజు మరి 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న రైతులు తాగునీటికి మరి సాగు వసతికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ 520 అడుగులు ఉంది.
ఇంకొక 20 అడుగులు పోయినట్టయితే డెడ్ స్టోరేజ్ అవుతుంది. మరి వచ్చే 3 నెలల కాలంలో వేసవి బాగుంటుంది కాబట్టి మరి హైదరాబాద్కి తాగునీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 రాష్ట్రాలకి తాగునీరు లేని పరిస్థితి వస్తుంది. రైతులను దృష్టి పెట్టుకొని, ప్రజలను దృష్టి పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క నీటి తీవ్రతను ఏ విధంగా నివారించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజల నుంచి మేము కోరుకుంటున్నాం. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం 522 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు, ప్రస్తుతం 153.83 టీఎంసీల నీరు ఉంది. ఎండలకు నీటి నిల్వ వేగంగా తగ్గిపోతోంది. మరోవైపు నీరు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా సాగర్ నీటి వినియోగంపై ఫోకస్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. ఇంకో 10-12 టీఎంసీలు వాడుకుంటే ఇప్పుడు 522 అడుగులు ఉంది. ఇంకో 12 అడుగులు నీళ్లు గిన వాడుకొని ఉంటే ఈ మొత్తం డెడ్ స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరి హక్కులు వాళ్ళు సాధించే విధంగా ప్రజల్ని దృష్టి పెట్టుకొని, రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నీటిని వాడుకోవాలి, పంపకం చేసుకోవాలి. మనకు సమన్వయం జరిగే విధంగా కోరుకోవాలి. రైతులందరూ సుభిక్షంగా ఉండేటట్లు మళ్ళీ ప్రణాళిక చేయాలని కోరుకుంటున్నాం. సాగునీరు, త్రాగునీరు ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఫంక్షనింగ్ చేసి ఈ 2-3 మాసాలు ఎండాకాలం మొత్తం త్రాగునీరుకు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేయాలని, అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా రైతులకు చూడాలని మనవి చేస్తున్నాం. ప్రస్తుతం సాగర్ కుడి కాలువ నుంచి 8,023 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 7,852 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా అవుట్ఫ్లో 17,955 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 522 అడుగులకు చేరడంతో సాగు, తాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికైనా అధికారులు నీటి విడుదల విషయంలో సరైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 9-10 అయిందంటే బయటకు వెళ్లలేకపోతున్నారు జనాలు. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలను 40 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరుకుంది. అయితే పగలంతా ఎండ, రాత్రంతా చలిలాంటి వాతావరణం ఉంటుంది. దీనికి కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేసవి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2వ వారం నుంచే ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 38 నుంచి 40 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట చల్లని గాలులు వీస్తూ ఉదయం పొగమంచు కమ్ముకుంటోంది. కొన్నేళ్లుగా కరీంనగర్ జిల్లా వాతావరణం పరిశీలిస్తే వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు కొంచెం అటు ఇటుగా నమోదవుతున్నాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ప్రమాదకరం. ప్రజలు ఇంటి పట్టునే ఉన్నా వడగాలుల ముప్పు తప్పడం లేదు. అదేవిధంగా వింటర్లో దాదాపు 7 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్టే అత్యల్ప ఉష్ణోగ్రతలకు కారణమని భావిస్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇవి కాకుండా చాలా రకాల వాయువులుంటాయి. నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులను గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ఉమ్మడి జిల్లాలో ఎన్టీపీసీ, జెన్కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలున్నాయి. సింగరేణి గనులు, సిమెంట్ పరిశ్రమ, గ్రానైట్ క్వారీలు లాంటివెన్నో ఇక్కడ ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రభావం పెరుగుతున్నట్లు గుర్తించారు వాతావరణవేత్తలు. మానవ కార్యకలాపాలతో ఏటా సాధారణం కంటే 1000 రెట్లు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. పరిశ్రమల నుంచి మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ వంటి గ్యాసెస్ గాల్లో కలుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాను రాను ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్చి నెలలోనే మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నది. అంటే 40 డిగ్రీలు, 45 డిగ్రీలు అట్లా ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని నేను గమనిస్తే ఏమవుతుందంటే మొత్తం మీద అడవులు నరికివేత, అలాగే గ్రౌండ్ వాటర్ యూసేజు, అలాగే ప్రతి ఒక్కరూ అంటే డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం, వీటన్నిటి చేయడం వల్ల ఈ ఉష్ణోగ్రత ఉందో అది 40 డిగ్రీలు, 45 డిగ్రీలు రాను కాలంలో ఇంకా 50 డిగ్రీలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఏటేటా వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 2023లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో 78 మంది చనిపోయారు.
ఈసారి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏప్రిల్ మేలో దాదాపు జూన్లో కూడా ఎక్కువ ఎండలను చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూసేసరికి మనకు మొన్న ఫిబ్రవరి నుండే స్టార్ట్ అయిపోయాయి ఎండలు. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయాయి. ఇప్పుడు దాదాపు 40 డిగ్రీల దగ్గరకు వచ్చేసాము. ముందు ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో మనకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ చెట్లు నరకడమే కాకుండా ఈ గుట్టలు కూడా మాయమైపోతున్నాయి. గుట్టల వల్ల ఏమవుతుంది, చాలా చెట్లు ఉంటాయి. ఆ చెట్లు అడవులు పచ్చదనం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది, మంచి వర్షాలు అనేవి మనకు కురుస్తాయి. అయితే గుట్టలను తవ్వేయడము మరియు పంట వ్యర్థాలను కూడా కాల్చడం అనేది ఈ రోజులు ఎక్కువైపోయింది. మార్చి మొదట్లోని ఎండలకే జనాలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ మే నెలల్లో ఇక చెప్పనవసరం లేదు. ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీర్ ధరలు పెంచడంతో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు తాటికల్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. వీకెండ్స్తో సంబంధం లేకుండా మద్యం ప్రియులు కళ్ళు కోసం తాటి వనాలకు క్యూ కడుతున్నారు. దీంతో కళ్ళు మండవాలన్నీ సందడిగా మారాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట చుట్టుపక్కల గ్రామాల్లో కళ్ళు గీత కార్మికులకు ముందుగానే ఆర్డర్లు ఇచ్చి కళ్ళు తెప్పించుకుంటున్నారు పబ్లిక్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాటికల్లుకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ఒక్కో బీరుపై 15% ధర పెంచడంతో లిక్కర్ కొనలేని వారంతా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేలా తాటికల్లుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, జయశంకర్, భూపాలపల్లి, ములుగులో తాటి వనాల బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గీత కార్మికుల కళ్ళు మండవాలు రద్దీగా మారాయి. కొందరు ముందే ఆర్డర్లు ఇచ్చి మరీ కళ్ళును రిజర్వ్ చేసుకుంటున్నారు. తాటి కళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ధర తక్కువగా ఉండడంతో కళ్ళు తాగేందుకు వస్తున్నామని చెప్తున్నారు స్థానికులు. బీర్లు తాగేటోళ్ళం ఈరోజు కళ్ళు వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే అది ఒక 200 రూపాయలు పెడితే 2 లీటర్లు అవుతుంది. అది ఇద్దరం తాగుతున్నాం. ఇద్దరం తాగడం వల్ల ఇద్దరికి సేఫ్ అవుతుంది. అదే బీరు 200 పెడితే ఒక్కరే తాగుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు మాలాంటి యూత్ ఎంజాయ్ చేసేటోళ్ళు కూడా బీరుకు అంత పెట్టడం ఇష్టం లేక కళ్ళు వైపు మొగ్గు చూపడం జరిగింది. బీర్లను ఇష్టారాజ్యంగా బీర్ల రేట్లు పెంచడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కోసం మన స్వచ్ఛమైన కళ్ళు కోసమే మన గౌడ సంఘం పోసే వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కోసం కళ్ళు వైపు మొగ్గు చూపడం, ఇప్పుడు కళ్ళు తాగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బీర్ల ధరలు పెరిగిన నాటి నుంచి కళ్ళుకు డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు గీత కార్మికులు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ కళ్ళు కొంటున్నారని, గిరాకీ పెరిగిందని చెప్పారు. కళ్ళు మండువాలు సందడిగా మారాయన్నారు. వరంగల్లో కొందరు ముందే ఆర్డర్లు ఇస్తున్నారని చెప్పారు గౌడన్నలు. బీర్లు ధర పెరిగిన కాంచి కళ్ళు గిరాకీ బాగున్నది. అంతకుముందు కొంచెం వెయిటింగ్ చేసేది కళ్ళు కోసం. ఇప్పుడు అందరూ గిరాకీ పొద్దున్నే ఫోన్ చేసి చెప్తారు చల్లగా ఉంటుందని, పొద్దున్నే వస్తారు. బీర్ల కంటే చల్లగా ఉంటుందని ఎప్పుడైనా తాగేది. ఇప్పుడు కళ్ళే కావాలని వస్తారు అందరు. చాలా మంది బీర్లకు ఇప్పుడు 200 అయిందని ఇదే 2 లీటర్లు తాగిపోతారు అందరూ. ఈ బీర్లకు రేటు పెంచిన కాంచెలి కళ్ళు గిరాకీ బాగుంటుంది. ఇది వరకు కొంచెం స్లోగా మూవ్ అయ్యేది కళ్ళు, ఇప్పుడు గిరాకీ బాగుంటుంది. బీర్లకు రేటు పెంచిన కాంచెలి ఇక మాకు కొంచెం ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. ఫోన్లు బాగా వస్తాయి, అసలు ఫోన్లు కూడా ఎత్తలేని పరిస్థితి. బీర్ల ధరలు పెరగడం గీత కార్మికులకు కలిసొచ్చింది. కళ్ళు అమ్మకాలు పెరగడంతో గౌడన్నలకు ఆదాయం పెరిగింది. మరోవైపు మద్యం కొనుగోళ్లు తగ్గి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఎండవేడికి అలసిపోయిన వారికి క్విగ్వా ఎనర్జీ ఇస్తుంది చెరుకు రసం. ఈ చెరుకులో చాలా రకాలున్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లాలో సాగయ్యే బాసట్ చెరుకు రసానికి సమ్మర్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. వేసవిలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, శివారు, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెరుకు రసం బండ్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది చెరుకు రసాన్ని ఇష్టంగా తాగుతుంటారు. చెరుకు పంటలో ప్రత్యేకమైన వెరైటీ బసట్. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో 2000 ఎకరాల్లో బాసట్ చెరుకు సాగవుతుంది. వేసవిలో ఎక్కువ డిమాండ్ ఉండే బాసట్ రాష్ట్రమంతటికి ఇక్కడి నుంచి సరఫరా అవుతుందని చెబుతున్నారు రైతులు. అయితే చెరుకు బండికి పాల కోసం వేసామన్నట్లు హైదరాబాద్ గంగ పోతాము, ఇట్లా బేరపడి వచ్చి తీసుకుపోయి నరికినాక మర్రా మసాలా వేసి మర్రా నీళ్ళు పెడితే మర్రా 2 సంవత్సరాలు అయితే అనుకో చెరుకుది. చెరుకు పేటకి పంపేది గట్టిగా ఉంటుంది. ఇదేమో మన దూసుకు పంపేదేమో మెత్తగా ఉంటుంది. ఇలా పాలు మంచిగా వస్తాయి అనుకో. ఎన్నో రకాలు ఉన్నాయి. ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఇదేమో బాసట్ చెరుకు
మన జ్యూస్కి ఒక్కటే పనికేస్తుంది. ఇక్కడ నుంచి కావాలంటే మేమే కూలీలను పెట్టి కట్ చేసిస్తాము, లేదంటే వాళ్ళు వచ్చి వాళ్ళే కటింగ్ చేసుకొని తీసుకొని వెళ్తారు డిషంలో. ఎక్కడైనా ఇక్కడ హైదరాబాద్ ఏమి, సంగారెడ్డి ఏమి, జైరాబాద్ ఏమి, ఎక్కడైనా చాలా దూరం రైతులు వచ్చి కొండపోతారు. తెల్ల రంగులో ఉండే బాసట్ రకం చెరుకు రసం చాలా రుచిగా ఉంటుంది. దీనికి పూత ఉండదు. చక్కెర ఫ్యాక్టరీలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది, కానీ ఇందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వెరైటీ చెరుకు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, జరాసంగం, మొగడంపల్లి, కోహీర్ మండలాల్లో ఎక్కువగా సాగవుతుంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర చెరుకును కొని తీసుకెళ్తుంటారు. ఎండల తీవ్రత టైంలో ఈ చెరుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈ చెరుకులలో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా బాసట్ చెరుకు అనేది చాలా అరుదుగా దొరుకుతున్నది. చాలా రకాల చెరుకులు ఉన్నప్పటికీ అవన్నీ ఫ్యాక్టరీలకు మాత్రమే పనిచేస్తే ఈ బాసట్ చెరుకు అనేది మనకు ఇక్కడ జ్యూస్ రకంగా, అదేవిధంగా బెల్లానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇంత అద్భుతమైన పంటను మన జహీరాబాద్ ఏరియాలో మాత్రమే పండించడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం మేము. ఏప్రిల్ మేలో బాసటి చెరుకు టన్ను 4,000 నుంచి 5,000 వరకు ధర పలుకుతుంది. రెగ్యులర్ గా చెరుకు సాగు చేసే రైతులు అదనపు ఆదాయం కోసం ఈ రకాన్ని పండిస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ వ్యాపారం చేపట్టాయి మహిళా సంఘాలు. సెర్ఫ్ అందించిన 3 లక్షల లోన్తో స్టార్టప్ విలేజ్ ఎంటర్ ప్రైజెస్ స్కీమ్ కింద ఉమ్మడి జిల్లాలో మొదటిసారి మిల్లెట్ బిస్కెట్ల యూనిట్ ఏర్పాటు చేశారు. 5 సభ్యులకు శిక్షణ ఇచ్చి ఈ యూనిట్ను ఏర్పాటు చేయించారు అధికారులు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నారు మహిళలు. సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన భయ్యా సన్నీపై సుమోటోగా కేసు నమోదు చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మండిపడ్డారు. డబ్బుకు ఆశపడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే కుదరదన్నారు సజ్జనార్. తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతనకల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతని పైన ఈ నెల నూతనకల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో నత్తనడకన సాగుతున్న నేషనల్ హైవే పనులు జనాలకు చుక్కలు చూపెడుతున్నాయి. ఏడాది కింద మొదలైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. సైడ్ కాలువల నిర్మాణం కూడా కంప్లీట్ కాకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇది 163వ నెంబర్ జాతీయ రహదారి. వరంగల్ నుంచి ములుగు మీదుగా ఏటూరు నాగారం వరకు పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. ఆరేపల్లి నుంచి ములుగు వరకు 40 కిలోమీటర్ల పొడవున 4 లైన్ తో పాటు ఆరేపల్లి నుంచి వంగపహాడ్ క్రాస్ రోడ్డు వరకు సైడ్ కాలువల నిర్మాణం చేపట్టారు. మొత్తం 317 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏడాది కిందట పనులు ప్రారంభించారు, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆరేపల్లి నుంచి వంగపహాడ్ వరకు సైడ్ డ్రైన్ల నిర్మాణానికి ఏడాది కిందట కాలువలు తవ్వి అలాగే వదిలేశారు. ఇళ్ల ముందు కాలువలు తీయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. లోపలికి బయటకు వెళ్లాలంటే ప్రమాదకరంగా ఉందని తెలిపారు. నాణ్యత లేదు, ఏం లేదు. సలాకలు చక్కగా కడతలేరు, నీళ్లు చక్కగా పోతలేరు. 2 నెలల నుంచి ఈ పని స్టార్ట్ అయింది. నేను పడ్డా, నా మోకాలు కూడా వలిగింది. సెంటర్ లైట్లు పోసి వారం అవుతుంది, ఒక్క నాడొచ్చి నీళ్లు పోసిన వాళ్ళు లేరు. మరి ఆ పోలీరికి ఎవరైనా పడాలి, మనసులో పడుతుంది రేపు పొద్దున.
మరి కాంట్రాక్టర్ గింత నిర్లక్ష్యం చేస్తే ఏందన్నట్టు బిల్లులు తీసుకుంటలేడు ఆ కాంట్రాక్టర్. అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారో కార్లు వస్తాడు నిలబడతాడు, వాళ్ళకి ఏం మాట్లాడతాడో పోతారు. అధికారులు మాకు కనబడ్డదే లేదు కళ్ళకు. కాలువల నిర్మాణాన్ని అధికారులు పర్యవేక్షించడం లేదంటున్నారు లోకల్స్. కార్మికులు 2 రోజులకోసారి వచ్చిపోతున్నారే తప్ప అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పనుల్లో నాణ్యత పాటించడం లేదని ఆరోపించారు. నాణ్యత పేరు చెప్పేసి రోడ్డుకు తీసిన మట్టిని అమ్ముకొని రోడ్డు దగ్గర ఇప్పుడు మట్టి లేని పరిస్థితులు తయారు చేసి పెట్టిన వర్షాకాలం వరకు ఎక్కడికక్కడికి కూలిపోయే పరిస్థితి ఉంది తప్పితే దీంట్లో నాణ్యత ఏ మాత్రం లేదండి. హైవేపై కాంక్రీట్ పనుల్లో సరైన క్యూరింగ్ జరగడం లేదన్నారు వాహనదారులు. నిర్మాణం పూర్తి కాకముందే కల్వర్టర్లకు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. అధిక లోడ్ వాహనాలు వెళ్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిర్మించిన కాలువల మీద కనీసానికి నీళ్లు కూడా పోయట్లేదు. అటు వీళ్ళు కట్టుకుంటూ పోతుంటే ఇటు కూలుకుంటూ వస్తున్నాయి. ఈ మురికి నీళ్లు మళ్ళీ ఇళ్లలో పోయే పరిస్థితి ఉన్నది. వెంటనే దీని అధికారులు తక్షణమే పట్టించుకొని దీన్ని మంచి నాణ్యతనే చేయాలని కోరుకుంటున్నాను. రహదారి పునరుద్ధరణ పనులు, సైడ్ కాలువల నిర్మాణం, డివైడర్ల పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. జనగామ జిల్లాలో ఆందోళన చేపట్టారు రైతులు. జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై గనుగుపహాడ్ స్టేజ్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. టైర్లకు నిప్పు పెట్టి ఎండిపోయిన వరి పైరు, పురుగుల మందు డబ్బాలతో నిరసన చేశారు. ఎండిపోతున్న పంట పొలాలకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమకు ఆత్మహత్యనే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో 1/2 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. అధికారుల మొండి వైఖరి, అధికారుల మొండి వైఖరి. ఎట్లడిపోతాయి వాటర్ వస్తాయి వీళ్ళంతా చూడమాడలేదు. ఇవి తెలంగాణ అప్డేట్స్.